శ్రీనివాసులు, ఏంట్రా ప్రపోజ్ చేయకుండా అలా నిలబడ్డావు? నువ్వు చేసేలోపు ఆ పువ్వు ఆడిపోయేలా ఉంది. ప్రపోజ్ చెయ్యి. ఐ లవ్ యూ పద్మావతి. రేయ్, అది ప్రపోజ్ చేసినట్లేదురా, ఏదో అప్పు అడుగుతున్నట్టుంది. ఇంకోసారి ట్రై చేస్తాను నాన్నగారు. ఐ లవ్ యూ. లవ్ యూ టు బావా. మావయ్య అత్తయ్యకి ప్రపోజ్ చేశారు, బావ పద్దుకి ప్రపోజ్ చేశారు. ఇప్పుడు గోవింద్ బావా దామినిక వద్దు. రే గోవిందు, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఇదేమిటి, రెమ్మలన్నీ రాలిపోయి కాడ మాత్రమే మిగిలిందేమిట్రా? అంటే కొంతమందికి ప్రపోజ్ చేయించుకునే అర్హత లేనప్పుడు చివరికి కాడలే మిగులుతాయి మావయ్య. అయ్యయ్యో, రెమ్మలన్నీ రాలిపోయాయా? ఎలా ఇప్పుడు? ఏంటి ఏదో జీవితమే రాలిపోయినట్టు అంతలా బాధపడిపోతున్నావు? ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్. అమ్మో, నేనివ్వను. నో. మావయ్య, బావా బావా బావ నా కోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు. మీ అందరి ముందు ఇవ్వడానికి మొహమాట పడుతున్నాడు. మళ్ళీ పట్టించింది. ఆ ప్రసాద్ గాడు రాని, వాడొచ్చాక అప్పుడు చెప్తా, ఇంతకింత తీర్చుకుంటా. కాసుకోవే కాసుకో, నువ్విచ్చే ట్రీట్మెంట్కి డబల్ ఉంటుంది నాది. ఒరేయ్ శ్రీనివాసులు, కట్టుకున్న భార్యకి ప్రేమికుల రోజున మా అందరి ముందు గిఫ్ట్ ఇవ్వడానికి మొహమాటం ఎందుకురా? తీసుకొచ్చి ఇవ్వు. బాగానే ఇరికిచ్చిందిగా. గోవింద్ బావా, నేను కూడా నీకు గిఫ్ట్ తెచ్చాను, ఇస్తానుండు. ఇవ్వవే ఇవ్వు. నా డ్రెస్ కొట్టేసి కట్టుకున్నావు, ఇప్పుడు కొట్టేసిన గిఫ్ట్ కూడా తెచ్చి ఇవ్వాలనుకుంటున్నావు. ఇవ్వు ఇవ్వు, ఇంకెన్ని రోజులే. ఇదిగో పద్మావతి గిఫ్టు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ బావా. చూసావా, ఐ లవ్ యూ నీతోనే చెప్పించుకున్నాను, గిఫ్ట్ నీ చేతులతోనే ఇప్పించుకున్నాను. చెప్తానే, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నాకంటూ ఒక టైం వస్తుందిగా, అప్పుడు చెప్తా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బావా. తీసుకురా గోవిందు. పాపం ఇష్టంతో తీసుకొచ్చింది కదా, అది కూడా సంతోషిస్తుంది.
ఆ, సరే సరే అందరం భోంచేద్దామా? పదండి. పదండి. అత్తయ్య తినండి. నాకు అక్కర్లేదు. ఏ అత్తయ్య? ఈ గడ్డెగా తినాలి? నేను అసలు మనిషేనా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీకోసమేగా కాస్త ఉప్పు కారం తగ్గించి. అవసరం లేదు. నువ్వు ఇలా చేస్తావని తెలిసే నా ఏర్పాట్లో నేనున్నాను. అత్తయ్య ఎవరు తెచ్చారు ఇవన్నీ? నేనే తప్పించాను కొరియర్లో. ఎందుకే తెప్పించావు? ఏ ఎందుకు తెప్పించకూడదు? అలా కాదత్తయ్య, మీ హెల్త్ కండిషన్ బాగోలేదు కదా, ఇవన్నీ తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుందని. ఏ తింటే చస్తానా? ఈ గడ్డి తిని బతికే కంటే నచ్చినవి తిని చావటం మంచిది. ప్లీజ్ అత్తయ్య. ఏయ్, ఏంటి ఓవర్ చేస్తున్నావు? నిన్నటి నుంచి చూస్తున్నాను. చిన్న ప్రాబ్లం వస్తే దానికి ఏదో క్యాన్సర్ వచ్చినట్టు, పెద్ద బ్రెయిన్ ట్యూమర్ వచ్చినట్టు, అది తినద్దు ఇది తినద్దు అని అన్ని రెస్ట్రిక్షన్లు పెడతావు ఏంటి మా అమ్మకి? ఒరే శ్రీనివాసు, ఆ అమ్మాయి ఎందుకు చెప్తుందో ఆ అమ్మాయి భయాన్ని బాధని కూడా అర్థం చేసుకోవాలిగా. ఆండాళ్ళు ఏమైందో చెప్పు. ఒక నెల రోజుల్లో తగ్గిపోతుందని చెప్పారుగా. ఈ నెల రోజులు ఆగు చాలు. మీకు తెలివండి నా బాధలు. ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం తింటాను అంతే. అత్తయ్య నా మాట వినండి అత్తయ్య. చెప్పాను కదా ఎవరి మాట విననని. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. అత్తయ్య ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య. నేను విన్నాను చెప్తున్నాను కదా. అత్తయ్య నా మాట వినండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. పద్మావతి, ప్లీజ్ అత్తయ్య ఒక్క నెల రోజులు ఆగండి. మీకు నచ్చినవన్నీ నేను వండి పెడతాను కదా. అక్కర్లేదు. ఉన్నవన్నీ గదిలో దాచుకొని ఒక్కదానివే తిను. నేను ఫ్రిడ్జ్ లో దాచిన విషయం అత్తయ్య గారికి తెలిసిపోయిందా? ఈ దామినియే చెప్పుంటుంది. ఏమే దామిని, అత్తయ్య గారు పచ్చళ్ళు తెమ్మని అడిగితే మాతో ఒక మాట అయినా చెప్పాలి కదా. అక్కడికి నీకు మాత్రమే ఆవిడ మీద ప్రేమ ఉన్నట్టు, మాకంతా లేనట్టు. ఏంటి నీ ఓవర్ యాక్షను? నేనేదో అత్తయ్య గారికి విషం పెట్టినట్టు మాట్లాడుతున్నారేంటి? జస్ట్ పచ్చడే కదా పెట్టింది. ఆ పచ్చడైనా సరేదామని తినకూడనివి తింటే అది విషంగా మారుతుంది. ఆ మాత్రం తెలీదా నీకు? నువ్వాగరా. అమ్మా, నా తిండి నా ఒళ్ళు నా ఇష్టం. కాదనే హక్కు ఎవ్వరికీ లేదు.
నోటికాడ అన్నం లాక్కోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది పద్మావతి? అత్తయ్య, మీ కోపం వస్తే నన్ను తిట్టండి, కొట్టండి. అప్పటికి మీ కోపం చల్లారకపోతే నన్ను చంపేయండి. అంతేగాని దయచేసి తిండి మాత్రం తినకండి అత్తయ్య. చిచి, ఈ ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. చివరికి తిండి తినే హక్కు కూడా లేకుండా పోయింది. ఇదంతా నా చేతులతో నేను చేసుకున్న స్వయం కృతాపరాధమే. నా కర్మ నేను అనుభవించాల్సిందే. అమ్మా, అయ్యో, అండాలు అమ్మా, అండాలు అత్తయ్య, 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 అండాలు అత్తయ్య, అండాలు అండాలు అమ్మా, అండాలు అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. మీరు కనుక ఇప్పుడు అన్నం తినకపోతే నేను చచ్చేంత వరకు అన్నం తినను. నాకు అక్కర్లేదు. ఒకరోజు పస్తుంటే ఏం చావన్లే. నేనే కాదత్తయ్య, ఇక్కడున్న ఎవ్వరు అన్నం తినరు. చెప్పండి. అవునా అంటాళ్ళు, నువ్వు తినకపోతే మేమెవరం తినం. నువ్వు చెప్పు బావా. ఆ, అవునమ్మా. నువ్వు గాని తినకపోతే మేమెవరూ తినం. అత్తయ్య, మీరిప్పుడే మా అందరితో కలిసి తినకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ప్లీజ్ అమ్మా, నువ్వు అలా వెళ్ళిపోతే నాకు ఏడుపు వస్తుంది. నా కోసం తిన్నమ్మా, లేకపోతే నేను కూడా తిన్ను. ఇప్పుడు నేను కూడా తినమని రిక్వెస్ట్ చేయాలి, లేకపోతే ఇప్పటిదాకా అత్తయ్యని సపోర్ట్ చేసిందంతా పోతుంది. అవును అత్తయ్య గారు, మీరు తినాల్సిందే, లేదంటే నేను చాలా ఫీల్ అవుతాను. రామ్మా. నువ్వు చాలా తెలివైన దానివి. నువ్వే కోపం తెప్పిస్తావు, మళ్ళీ నువ్వే ఆ కోపాన్ని చల్లారుస్తావు. సరే పెట్టు, నువ్వేది పెడితే అదే తింటాను. థ్యాంక్స్ అత్తయ్య, కూర్చోండి. తినండి. తినండి. కష్టపడి పెట్టిన చిచ్చు చల్లార్చేసింది పద్మావతి. ఏయ్, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? దేని గురించి మాట్లాడుతున్నావు బావా? ఇందాక నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్ గురించి. నేనేం చేశాను? అబ్బా, ఏమీ తెలియనట్టు ఏం నటిస్తున్నావే? అసలు మా ఇంట్లో వాళ్ళ మీద నీ పెత్తనం ఏమిటే? మా అమ్మ తనకి నచ్చింది తినకూడదా? నువ్వు చెప్పిందే తినాలా? అంటే ఇక్కడ నా మీద డామినేషను, అక్కడ మా అమ్మ మీద డామినేషను. ఇలాగే నిన్ను వదిలేస్తే మా ఇంటి మొత్తం మీద డామినేషన్ చేసేసి పెంపుడు కుక్కల్లా చేస్తావు మమ్మల్ని. ప్లీజ్ బావా, విషయం ఏంటో తెలియకుండా ఆవేశపడుకో. ఆవేశపడ్డం కాదే, నాకొచ్చిన కోపానికి నిన్నక్కడే ఇదే కర్రతో కొడదాం అనుకున్నాను. కానీ కర్ర లేపితే కింద పడిపోతానని ఆగాను. కానీ మా అమ్మ కొడుగ్గా చెప్తున్నాను, ఇంకోసారి ఇలా తన ఇష్టాలకు అడ్డుపడ్డావో నేను కొట్టే దెబ్బలకి మంచం మీద ఉంటావు, జాగ్రత్త. నా వల్ల బాధపడిన అత్తయ్య గారు అర్థం చేసుకున్నారు, కానీ నువ్వు మాత్రం అర్థం చేసుకోలేదు. నీకెప్పటికి అర్థమవుతుంది బావా? చూడు, అర్థాలు అపార్థాలు, నానార్థాలు పరమార్థాలు అని ప్రాసలతో మాట్లాడితే పడిపోయే టైపు కాదిక్కడ. బావా, ఒక్క మాట చెప్పు. నేను మీ అందరి సంతోషం కోరుకుంటానా, లేదంటే నిజంగా నా వల్ల మీరంతా బాధపడుతున్నారా? అందరి గురించి నాకు తెలీదు. నువ్వు మాత్రం ఆ విషయంలో బాధపడాలనే కోరుకుంటున్నాను, అందులో డౌటే లేదు. సరే బావా, నన్ను నువ్వింత బాగా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఒక్క మాట చెప్తాను, అత్తయ్య గారి విషయంలో నేనేం కోరుకుంటున్నానో చెప్పు. ఇంతకు ముందు నేను అనుకునేవాణ్ణి
మా అమ్మ గురించి మంచి కోరుకుంటావు అని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. నువ్వు మా అమ్మని కూడా నన్ను ఏడిపించినట్టే ఏడిపిస్తున్నావని. అందుకే ఆమె కొడుగ్గా చెప్తున్నాను, మా అమ్మ పచ్చడి తింటది, పెరుగు తింటది, ఉప్పు తింటది, కారం తింటది. ఆవిడికి నచ్చినవన్నీ తింటుంది. నువ్వు మాత్రం మధ్యలోకి వెళ్ళి ఆపడానికి ప్రయత్నించావనుకో. నేను ప్రయత్నం చేస్తాను బావా. ఏయ్, మంచిగా మాట్లాడుతున్నాను కదా అని ఏదో అనుకుంటున్నావా? నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు బావా. నేను మాత్రం అత్తయ్య గారిని నువ్వు అనుకున్న విధంగా తిననివ్వను. తిననివ్వకుండా నువ్వు ఇంట్లో ఉంటే చంపేస్తాను. ప్రశాంతంగా చచ్చిపోదాం అనుకుంటున్నాను బావా. కానీ అత్తయ్యని మాత్రం నేను చెప్పినట్టు తప్ప నువ్వు చెప్పినట్టు ఉండనివ్వను. ఏయ్, నువ్వెవర్తివే ఆవిడికి నచ్చినట్టు ఉండనివ్వకపోవడానికి? నేను చెప్తున్నా, రేపటి నుంచి తనకి నచ్చినట్టుంటుంది, నచ్చింది తింటుంది. తనకి నచ్చినట్టు బతుకుతుంది. ఆపావో నీ ఊపిరి ఆగిపోతుంది. అన్నింటికి మించి స్ట్రెస్ కి దూరంగా ఉంచమని కూడా చెప్పారు. అందుకే హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి అత్తయ్య గారిని నేను ఏమీ తినకుండా జాగ్రత్త పడుతున్నాను. పచ్చళ్ళన్నీ అయిపోయాయి అత్తయ్య, రేపు తెప్పిస్తాను. అదేంటి, ఉదయాన్నే నేను ఇక్కడేగా చూశాను. కానీ వాటిల్లో పచ్చళ్ళు లేదని తీసి బయట పడేశాను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. దేవుడా, ఇందుకేనా పద్మావతి నా తిండి విషయంలో నాకెన్ని ఆంక్షలు విధించింది? ఇందుకేనా నేను ఎన్ని మాటలన్నా మౌనంగా భరించింది? ఇదంతా నేను అర్థం చేసుకోకుండా అవమానించాను, తన మనసు గాయపరిచాను. వాట్ ఏ పాయింట్. మనం ఈ పాయింట్ని వాడుకుంటే బాగా ఉపయోగపడేలా ఉంది. ఏం మాట్లాడుతున్నావే? నిజమే మాట్లాడుతున్నాను. ఈ విషయం చెప్తే నువ్వెక్కడ అత్తయ్య గారికి నిజం చెప్తావోనని, ఎక్కడ అత్తయ్య గారు భయంతో మనకి దూరం అయిపోతారేమోనని ఆగాను. నువ్వన్న మాటలకి నిజం చెప్పక తప్పడలేదు. నువ్వు చెప్పేవన్నీ నిజాలేగా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నమ్ముతావా బావా? నమ్ముతున్నాను. నేను ప్రేమిస్తున్నా నీ మీద ఒట్టేసి చెప్తున్నాను బావా, నేను చెప్పినవన్నీ నిజాలు. నో, మా అమ్మకేం కాదు. ఇప్పుడే వెళ్ళి మా అమ్మకి ఈ విషయం చెప్పేస్తాను. బావా, నువ్వు గనక అత్తయ్యకి నిజం చెప్తే నా మీదొట్టే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజమే బావా, అత్తయ్య గారు క్షేమంగా ఉండాలన్నా, మనం అందరం టెన్షన్ లేకుండా బతకాలన్నా ఈ నిజాన్ని మన మధ్యలోనే దాయాలి. కాదు కూడదని ఆవిడికి చెప్తే మన చేతులారా మనమే ఆవిడ్ని చంపుకున్న వాళ్ళమవుతాం. చెప్పను, మా అమ్మకి నిజం చెప్పను. వద్దు బావా, ఈ రహస్యాన్ని మనిద్దరి మధ్య ఉంచుదాం. మూడో కంటికి తెలియనివ్వకూడదు. అలాగే.
ఏంటాండాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? మన టైం బాగోనప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి. ఏం మాట్లాడుతున్నావే? టైం ఏంటి, బాగోపోవడం ఏంటి? ఏదో వింతగా మాట్లాడుతున్నావు. నా మాటలు వింతగా ఉండొచ్చు, కానీ నిజం మాత్రం అదే. ఇదిగో, ఈ పుస్తకం రైటర్ గారు ఒక కథ రాశారు. అది అర్థం కాకనే నేను జుట్టు పీక్కుంటున్నా. మళ్ళీ నువ్వు కొత్తగా వచ్చి కొత్త ట్విస్ట్ ఇచ్చి అర్థం కాని కథ చెప్పి నా జుట్టు పీక్కునేలా చేయి. చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. మన గోవింద్కి పెళ్లి చేద్దామండి. అవునండి, సాధ్యమైనంత తొందరగా చేసేద్దాం. చూడు, ముహూర్తాలు చూడకుండా జాతక ఫలాలు కలవకుండా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు. రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు.